డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్లీ మంట రాజుకుంది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. దాదాపు 2 గంటల పాటు గ్యాస్ లీకేజ్తో భారీగా పొగలాగా వ్యాపించింది. ఆ తర్వాత మంటలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. దీంతో స్థానికంగా తీవ్రమైన కలకలం కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. గ్యాస్ చాలా తీవ్ర స్థాయిలో ఒక్కసారిగా డ్రిల్లింగ్ సైట్ నుంచి పెళ్ళు బిగుతోంది. ఫోర్స్గా వస్తున్నటువంటి గ్యాస్ ప్రభావం కారణంగా పచ్చని కోనసీమలో మరోసారి మంటలు చెలరేగినట్టు అయ్యింది. చూడొచ్చు, చాలా పెద్ద స్థాయిలో ఎగిసి పడుతున్నటువంటి మంటలతో సుమారుగా 1-2 కిలోమీటర్ల పాటు ఇదే రీతిలో మంటలు వ్యాపిస్తున్నాయి. చాలా తీవ్రమైనటువంటి ఆందోళన అయితే కనిపిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇరుసుమండ, లక్కవరం 2 గ్రామాలకు మధ్యలో ఈ డ్రిల్లింగ్ సైట్ ఉంది. ఈ డ్రిల్లింగ్ సైటు ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే దీనికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ జరుగుతూ ఉంది. ఓఎన్జీసీ డ్రిల్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సరిగ్గా ఇదే ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో ఈ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓఎన్జీసీ ఉన్నతాధికారులకి సమాచారం అందించారు. రాజమండ్రి నుంచి, అదేవిధంగా తాటిపాకలో ఉన్న ఓఎన్జీసీ రిఫైనరీ నుంచి అక్కడికి సిబ్బంది చేరుకోవాల్సి ఉంటుంది. వాళ్ళంతా చేరుకున్న తర్వాత మంటల్ని అదుపు చేయడం సాధ్యమేనా, వెంటనే జరుగుతుందా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మంటలు చాలా పెద్ద స్థాయిలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. నిజానికి కోనసీమలో ఇలాంటి పదే బ్లోఅవుట్ అవుతున్నటువంటి తీరు, పదే వివిధ ఆయిల్ సంస్థల కార్యకలాపాల్లో ప్రమాదాల కారణంగా మంటలు వ్యాపిస్తున్నటువంటి తీరు కొత్త ఏం కాదు. గడిచిన 2-3 దశాబ్దాలుగా ఇలాంటివి అనేక ఘటనలు జరిగాయి. 1995 జనవరి నెలలో పాసర్లపూడి బ్లోఅవుట్ నుంచి మొదలుకొని నిన్న మొన్నటి చెయ్యేరు అంటే కాట్రేనికోన మండలంలో ఉన్న చెయ్యేరులో జరిగినటువంటి ఘటన వరకు, తాజాగా మలికిపురం మండలంలో ఉన్న ఇరుసుమండ, లక్కవరం గ్రామాల మధ్య ఉన్న సైట్లో ప్రమాదం వరకు అనేక ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోవలసిన ఘటనలు ఏర్పడుతున్నాయి. అప్పట్లో నగరం తాటిపాక సమీపంలో ఉన్నటువంటి నగరంలో తెల్లవారుజామున పేలినటువంటి పైప్ లైన్ మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి కూడా దాపురించింది. ఇట్లా కోనసీమ వాసులు పైకంతా పచ్చగా కనిపిస్తుంది, చాలా సస్యశ్యామలంగా ఉంది, చాలా కనువిందుగా ఉంది అనేటువంటిది ఒక దృశ్యం అయితే, అసలు ప్రమాదం నిత్యం పొంచే ఉంది. నిత్యం మంటల మధ్య నిత్యం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఉంది అనేటువంటి ఆందోళన చాలా కాలంగా ఉంది. అయినా అధికార యంత్రాంగం, ముఖ్యంగా ఆయిల్ సంస్థలు ఓఎన్జీసీ, గెయిల్, కెయిన్స్ ఇలాంటి అనేక సంస్థలు అక్కడ డ్రిల్లింగ్ జరుపుతూ ఎప్పుడో వేసినటువంటి పైప్ లైన్ని పునరుద్ధరించకపోవడంతో, వాటిని తిరిగి ఆధునీకరించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆ పైప్ లైన్లో పదే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఇప్పుడు డ్రిల్లింగ్ సైట్లోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అక్కడ బావి తవ్వుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పైపు లీక్ అయ్యి భారీగా గ్యాస్ వెల్లువెట్టడంతో ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. ఆ ప్రమాదంలో అనేక చోట్ల మంటలు వ్యాపించడం కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యకి కారణమయ్యింది. ఇప్పుడు మంటలు ఎప్పుడు ఆపగలుగుతారు అన్నది చాలా పెద్ద ప్రశ్న. నగరంలో తెల్లవారుజామున వ్యాపించినటువంటి మంటలు కొన్ని గంటల వ్యవధిలోనే అదుపు చేయగలిగారు. చెయ్యేరు దగ్గర ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అయినప్పుడు దాన్ని అదుపు చేయడానికి 2-3 రోజుల సమయం పట్టింది. అంతకుముందు పాసర్లపూడిలో భారీ బ్లోఅవుట్ అయితే సుమారుగా 65 రోజుల పాటు సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరుసుమండ, లక్కవరం దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని ఎంత సమయంలో అదుపు చేయగలరు, ఎలా నియంత్రించగలరు అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న. కోనసీమ అంతా కూడా ఇదే రీతిలో నిత్యం బిక్కుబిక్కుమంటూ గడపాల్సినటువంటి దుస్థితికి కారణమైన ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఈ 2 సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. యంత్రాంగం సమర్థవంతంగా స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా అనేక ప్రమాదాలు గడుపుతూ నిత్యం కోనసీమ వాసులు కలత చెందాల్సినటువంటి స్థితి రావడం అనేది అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం. ఇప్పుడు మలికిపురం మండలం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇరుసుమండ, లక్కవరం గ్రామాల మధ్య జరిగినటువంటి ఈ ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి అన్నది ఓఎన్జీసీ ఉన్నతాధికారులు వెల్లడించాల్సి ఉంది. అలాంటివి నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్నది కూడా చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పదే పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి నియంత్రణ చర్యలు
చాలా అత్యవసరమని ఈ ప్రమాదం మరోసారి తేటతెల్లం చేస్తోంది.